ఇండియా వర్సెస్ జింబాబ్వే మధ్య జరిగిన రెండో టీ20లో జింబాబ్వేపై టీమిండియా 90 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి సిరీస్ను కైవసం చేసుకుంది. అయితే ఇప్పటివరకైతే టీమిండియా టీ20లో చాలా అద్భుతంగా రాణిస్తుందని కొందరు మాజీ క్రికెటర్లు అంటున్నారు. అయితే ఈరోజు జరిగిన మొదటి మ్యాచ్లో చాలా అద్భుతంగా రాణించిన టీమిండియా ఆటగాళ్లు రెండో మ్యాచ్లో అదే ఫామ్ను కంటిన్యూ చేశారు. ఈరోజు జరిగిన రెండో టీ20లో టీమిండియా చాలా అద్భుతంగా రాణించిందని కొందరు మాజీ క్రికెటర్లు అంటున్నారు. అయితే ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యాలను బ్యాటింగ్ చేసిన జింబాబ్వే జట్టు టీమిండియా బౌలింగ్ దాడికి 229 పరుగులకు కుప్పకూలిపోయింది. దీంతో 90 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి సిరీస్ను కైవసం చేసుకుంది. అయితే టీమిండియాలో వైభవ్ సూర్యవంశీ చాలా డేంజరస్ ప్లేయర్ అని మరికొందరు మాజీ క్రికెటర్లు అంటున్నారు. అతనికి బౌలింగ్ చేయాలంటేనే ఎంతటి సీనియర్ బౌలర్ అయినా వణికిపోవాల్సిందే అని శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. ఎందుకంటే వైభవ్ సూర్యవంశీ చాలా డేంజరస్ ప్లేయర్ అని అన్నాడు. అతడు క్రీజులో ఉంటే మాత్రం సిక్సర్ల వర్షం కురిపిస్తాడని శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర అన్నాడు. ఇప్పటివరకు వైభవ్ సూర్యవంశీ ఇలాంటి ప్లేయర్ను నా క్రికెట్ చరిత్రలోనే చూడలేదని కుమార సంగక్కర అన్నాడు. అతడు క్రీజులో ఉంటే మాత్రం సిక్సర్ల వర్షం కురిపించడం ఖాయమని కుమార సంగక్కర అన్నాడు.